హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ని మీరంతా ఇంతలా ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్లో నేను మంచి మంచి కథలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు వాటిని విని చదివి ఆనందించి ఓ చిన్న లైక్, ఓ చిన్న కామెంట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చదవండి ప్లీజ్. మీకు తెలిసిన వారికి కూడా ఈ ఛానల్ని షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ రాజీ పడలేని రాజీ. రాజ్యలక్ష్మి సుధాకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజ్యలక్ష్మికి పెద్దగా చదువు లేదు, ఆస్తి కూడా లేదు. ఆమె ఒక అనాథ. ఈ కారణాలతో సుధాకర్ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమకి పెళ్లికి ఒప్పుకోలేదు. సుధాకర్ ఓ చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళందరినీ కాదని సుధాకర్ రాజ్యలక్ష్మిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. తను జాబ్ చేసే ఊళ్ళోనే ఓ చిన్న ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. ముందు రాజ్యలక్ష్మి ఒప్పుకోలేదు. నేను ఎలాగూ అనాథని, నాతో పాటు మిమ్మల్ని కూడా అనాథని చేయలేను. పెళ్లి చేసుకున్నాకైనా నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది, అందరి ప్రేమ పొందొచ్చు అనుకున్నాను. కానీ మీ కుటుంబం నుంచి మిమ్మల్ని విడదీసి ఏకాకిని చేసి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఏడ్చింది రాజ్యలక్ష్మి. అదేం లేదు రాజీ, పెళ్ళయ్యాక కొద్ది రోజులు పోతే వాళ్లే మన ప్రేమను అర్థం చేసుకొని మంచిగా ఉంటారు. మనం పెళ్లి చేసుకోలేదంటే వాళ్ళు ఊరుకోరు, నాకు ఇంకో పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకొని మనకు పిల్లలు పుడితే వాళ్ళ కోసమైనా వాళ్ళు మనతో మంచిగా ఉంటారు, మన దగ్గరకు వస్తారు, మనల్ని వాళ్ళలో కలుపుకుంటారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. వాళ్ళు బలవంతంగా ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను. అది నీకు ఇష్టమా అని ఆమెకు నచ్చజెప్పాడు. ఎంతగానో ప్రేమించిన సుధాకర్ని కోల్పోవటం ఇష్టం లేక అతన్ని పెళ్లి చేసుకొని అతను అద్దెకి ఉంటున్న చిన్న గదిలోకి అతని భార్యగా కాలు పెట్టి పాలు పొంగించింది. దాంతోపాటు వారి ప్రేమను కూడా పొంగించుకున్నారు. అతని ఆదాయానికి తగినట్లుగానే మితంగా ఉన్నాయి అక్కడి సామాన్లు. గదిలో ఓ మూలకి పరుపు వేసి ఉంది, మంచం కూడా లేదు. దాని పక్కనే ఓ ట్రంకు పెట్టా, దానిలో అతని బట్టలు. ఇంకో మూలన కిరసనాయిల్ స్టవ్, పక్కనే ఉన్న అలమరలో కొన్ని సామాన్లు. గోడవారగా 2 ఇనుప కుర్చీలు మడతపెట్టి గోడకు నిలబెట్టి ఉన్నాయి. అవి కూడా వేస్తే ఆ ఇంట్లో తిరగటానికి ప్లేసు ఉండదు. ప్రస్తుతానికి అదే అతనికున్న ఆస్తి. ఆమె వస్తూ తనకున్న 2 జతల బట్టల్ని ఓ చేతి సంచిలో పెట్టుకుని వచ్చింది. అదే ఆమె ఆస్తి. కానీ వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది. వారికున్న అతిపెద్ద ఆస్తి అదే. మొదటి రాత్రి ఏడుస్తూ కూర్చున్న రాజీని దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళు తుడిచి, ఎందుకురా ఏడుస్తావు? నా మీద నీకు నమ్మకం లేదా? నేనంటే నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేకపోతే నేను నీకు దూరంగా ఉంటాను. నీకు ఇష్టమైనప్పుడే మనం కాపురం స్టార్ట్ చేద్దాం అన్నాడు సుధాకర్. రాజీని ప్రేమగా దగ్గరకు తీసుకొని అతని నోటికి చెయ్యడ్డు పెట్టి, అయ్యో, మీరంటే నాకు ఇష్టం లేకపోవటం ఏంటండి? మీరు నా ప్రాణం. ఈ అనాథకి జీవితాన్నిచ్చారు. నాకంటూ ఒకరున్నారు అని అండగా నిలబడ్డారు. పెళ్లితో నా దురదృష్టాన్ని మీకు కూడా అంటించానే, మీ వాళ్ళని మీకు దూరం చేశానే అని బాధపడుతున్నాను. అంతేకాని మీరంటే ఇష్టం లేక కాదు. నా జీవితంలో నాకంటూ ఉన్న ఒకే ఒక్క జీవన బంధువు మీరు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అంది బాధగా. ప్రియమైన శ్రీమతి గారు, ఇలాంటి టైంలో నోటిని ముయ్యాల్సింది చేత్తో కాదు అంటూ 2 చేతులతో ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె పెదవులను తన పెదవులతో జతకలిపాడు. తొలిసారిగా పురుష స్పర్శ తగిలిన ఆమె ఒళ్ళు పులకించిపోయింది. ఆమెకు ముద్దు ఎలా పెట్టాలో తెలియకపోయినా ఇష్టంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతనికి సహకరించింది. అతని ప్రేమనంతా ఆమె మీద చూపిస్తూ ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఆమె దుస్తుల్ని ఆమె నుంచి వేరు చేశాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది రాజ్యలక్ష్మి. పక్కనే ఉన్న బెడ్షీట్ తీసి నిండా కప్పుకుంది. ఆమె దగ్గరకు చేరి, సిగ్గుపడకు రాజీ, మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం. నువ్వు నా ఫ్యామిలీలో కలవాలి అనుకుంటున్నావు కదా. ఒక బుజ్జి బాబు పుడితేనే కదా
మా అమ్మా నాన్న మనకి దగ్గరయ్యేది. అలా పిల్లలు పుట్టాలంటే ఇలా చెయ్యాలి అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. నాకు సిగ్గేస్తుంది అని అంటున్న ఆమెను చూసి నవ్వుతూ, సరే ఉండు అని తన ఒంటి మీద ఉన్న దుస్తుల్ని కూడా తీసేసి తను కూడా ఆమె దుప్పట్లో దూరిపోయాడు. ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ, చేతులతో ఆమె నడుముని, ఆమె పయ్యదని మర్దిస్తూ ఆమెలో ప్రణయాగ్ని రగిలించాడు. అతని చేష్టలకి ఉక్కిరి బిక్కిరై అతన్ని గట్టిగా హత్తుకొని మత్తుగా మూలిగింది. అదే అదనుగా ఆమెలో కలిసిపోయాడతను. ముందు బాధగా ఉన్నా తర్వాత అతని ప్రేమలో మైమరిచిపోయింది. స్వర్గద్వారాలను తెరిచి ప్రణయకేళిలో మునిగి తేలారు ఆ రాత్రంతా. మళ్ళీ అలా వారి కాపురం సజావుగానే సాగుతుంది. 2 ఏళ్ల వరకు రాజ్యలక్ష్మి కడుపు పండలేదు. వారి అత్తమామల కోపం తీరలేదు. వాళ్ళకి కులమతాల పట్టింపులు ఎక్కువ. ఆమె కులమేదో మతమేదో తెలియదు. పుట్టగానే చెత్త కుప్ప నుంచి అనాథాశ్రమం చేరింది. ఆమె తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. అలాంటి ఆమెను తమ కుటుంబంలో కలుపుకోవటానికి వాళ్ళు ససేమేరా ఇష్టపడలేదు. వాళ్ళు సుధాకర్ని కూడా పట్టించుకోలేదు. నా కొడుకు చచ్చిపోయాడు అని దినకర్మలు కూడా చేశారు. 2 ఏళ్ల తర్వాత రాజ్యలక్ష్మి కడుపు పండింది. చక్కటి పాప పుట్టింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. అప్పటికైనా తమ కుటుంబం తమని వాళ్ళలో కలుపుకుంటారేమో అని ఆశపడింది. సుధాకర్ కూడా అలానే అనుకున్నాడు. కానీ వారి తల్లిదండ్రుల కోపం ఈ జన్మకు తీరేది కాదని అతనికి అర్థమైంది. దానిని అసలు తను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది. తన భార్య, బిడ్డ ఉన్నారు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి తృప్తిపడే అణుకువైన ఇల్లాలు, ముద్దులోలికే అందమైన బిడ్డ, ఇంకేం కావాలి అనుకున్నాడు. వాళ్లే లోకంగా బ్రతుకుతున్నాడు. పాపకి తరుణి అని పేరు పెట్టి తమకున్న దానిలోనే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పాపకి 3వ సంవత్సరం నిండబోతుండగా గవర్నమెంట్ స్కూల్కి పంపించారు. చలాకీగా ఉండే అందాల బొమ్మలాంటి తరుణి చదువులో కూడా ఫస్ట్ వచ్చేది. అందుకే టీచర్స్కి కూడా తరుణి అంటే ఇష్టంగా ఉండేది. వాళ్ళ జీవితం అలా నల్లేరు మీద నడకలా సాగిపోతూ ఉండగా తరుణికి 5 సంవత్సరాలప్పుడు విధి వికటాట్టహాసం చేసింది వారి జీవితాల్లో. వారి ఆనందాన్ని చూడలేకపోయిన దేవుడు వారిని చిన్నచూపు చూశాడు. ఆఫీసులో పని ముగించుకొని సైకిల్ మీద ఇంటికి వస్తున్న సుధాకర్ని ఎదురుగా వస్తున్న బ్రేకులు ఫెయిల్ అయిన లారీ మృత్యు కుహరంలా అతన్ని కబళించింది. అక్కడే స్పాట్ డెడ్ అయ్యాడు సుధాకర్. సుధాకర్ కోసం వాకిట్లోనే నిలబడి ఎదురు చూస్తున్న తల్లి కూతుళ్ళకి రక్తమోడుతున్న అతని శవం దర్శనమిచ్చింది. అది చూసి నిలువెల్లా వణికిపోయి ప్రాణం లేని బొమ్మలా కూలబడిపోయింది రాజ్యలక్ష్మి. మాటా పలుకు లేదు. నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. సుధాకర్ స్నేహితుల ద్వారా అతని మరణ వార్త విన్న తల్లిదండ్రులు వచ్చి రాజ్యలక్ష్మిపై 4 నిందలు వేశారు. నీ వల్లే నా కొడుకు నాకు దూరమయ్యాడు. నీ దరిద్రమే వాడికి పట్టి వాడిని అర్ధాంతరంగా మింగేశావు. నీలాగే నీ కూతురు కూడా దురదృష్టవంతురాలు. అందుకే 5 ఏళ్లకే తండ్రిని మింగేసింది అని పసిదానిపై కూడా నిందలు వేసి కొడుకు శవాన్ని తీసుకొని కోడల్ని మనవరాల్ని అక్కడే వదిలేసి వాళ్ల ఊరు వెళ్ళిపోయారు. గుండెలు పగిలేలా రోధించింది రాజ్యలక్ష్మి. కానీ ఆమె రోదన వినేవాళ్ళెవరు? తనకంటూ ఎవరూ లేని ఆమె 5 ఏళ్ల పసిబిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. సుధాకర్ లేని జీవితం వ్యర్థమని సూసైడ్ చేసుకుందామనుకుంది. తమ ప్రేమకు ప్రతిరూపమైన తరుణి గుర్తుకు వచ్చింది. తన సుధాకర్ గుర్తుగా మిగిలిన ఆ బిడ్డని తనలాగే అనాథను చేయకూడదని గుండె రాయి చేసుకుంది. తన బిడ్డ కోసమైనా తను బ్రతకాలి అనుకుంది. కానీ ఎలా బ్రతకాలో, ఆ బిడ్డని ఎలా బ్రతికించాలో తెలియలేదు. ఏదైనా ఉద్యోగం చూసుకోవటానికి తనకా చదువు లేదు. ఏం చెయ్యాలో, ఆ బిడ్డని ఎలా బ్రతికించాలో, తానెలా బ్రతకాలో అర్థం కాలేదు ఆమెకు. కొన్ని రోజులు అంతవరకు దాచుకున్న డబ్బుతో, అతని స్నేహితులు సహాయం చేసిన మనీతో కాలం వెళ్ళబుచ్చింది. వాళ్ళు కూడా అంతంత మాత్రం వాళ్లే. తనకి ఆ మాత్రం సహాయం చేయటం చాలా ఎక్కువ. ఆమె ఆలోచించింది. జీవితాంతం ఇలా సాగదు కదా. తనకి చదువు లేకపోతే ఏం, ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చు కదా అనుకుంది. తనకు ఇంటి పని, వంట పని వచ్చు. 4 ఏళ్లలో పాచి పని చేసుకోనైనా తన బిడ్డను బ్రతికించాలి అనుకుంది. తన సుధాకర్ ఆ పాపని బాగా చదివించి
గొప్పదాన్ని చేయాలి అనుకున్నాడు. అతని ఆశయం తను నెరవేర్చాలి అనుకుంది రాజీ. జీవితంలో రాజీ పడకుండా తన భర్త పనిచేసే కంపెనీ యజమాని ఇంటికి వెళ్ళింది. అతను మంచివాడే, కొంచెం వ్యసనపరుడు అని కూడా వింది. కానీ తనకి మరో దారి లేదు. తనకి ఇంకెవరూ తెలియదు. వాళ్ళకి తన గోడు వెళ్ళబోసుకుంది. దయగల ఆ ఇంటి ఇల్లాలు ఆమెకు అండగా నిలబడింది. తన ఇంట్లో పనిచ్చింది. ఇంటి పని, వంట పని అప్పగించింది. ఆమె పేరు సుహాసిని. ఆమె లేడీస్ క్లబ్లో ప్రెసిడెంట్. అక్కడ ఏమైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు తన ఇంటి నుంచి వంట రాజ్యలక్ష్మితో వండించి తీసుకువెళ్ళేది. అది తిన్న ఆమె ఫ్రెండ్స్, వంట చాలా బాగుంది, మీ వంట మనిషిని మా ఇంటికి కూడా పంపించమని అడిగారు. సుహాసిని స్వార్థం లేకుండా ఆలోచిస్తుంది. పాపం రాజ్యలక్ష్మి ఇలా తన ఇంట్లో వంట చేసుకుంటూ ఎన్నాళ్ళుంటుంది? పైగా ఆమె కూతుర్ని చదివించుకోవాలి. ఇద్దరూ బ్రతకాలి అంటే ఆమెకు ఏదైనా స్వయం ఉపాధి కల్పించాలి అనుకుంది. ఏం చేయాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు సాయంత్రం సుహాసిని లేడీస్ క్లబ్కి వెళ్ళింది. రాజ్యలక్ష్మి ఇంట్లో వంట చేస్తూ ఉంది. ఆ రోజు ఎక్కువ వంటలు చేయమంది సుహాసిని. ఆ పనిలో హడావుడిగా ఉంది రాజీ. దాదాపుగా వంటంతా పూర్తయింది. అన్నీ హాట్ బాక్సుల్లోకి మార్చి టేబుల్పై సర్దింది. వంటగది శుభ్రం చేస్తుండగా వెనక నుంచి ఎవరో ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారు. 3 సంవత్సరాలుగా ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. ఉలిక్కిపడి పెద్దగా కేక పెడుతున్న రాజ్యలక్ష్మిని బలవంతంగా తన వైపు తిప్పుకొని ఆమె నోటిని తన నోటితో మూసేశాడు. అతను గింజుకుంది రాజ్యలక్ష్మి. వదలలేదు అతను. మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. అతను సుహాసిని భర్త గిరీష్. ఆ ఇంట్లో ఆమె చేరిన దగ్గర నుంచి ఆమె మీద కన్నేశాడు. ఆమె అందం, ఆమె వంపు సొంపులు, నిండు యవ్వనంలో ఉన్న ఆమె పరువాలు అతనికి వెర్రెక్కిస్తున్నాయి. కానీ ఎప్పుడూ వీలు కాలేదు. ఎవరో ఒకరు ఉంటున్నారు. ఈరోజు తన పంట పండింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆమెతో ఇంటిమేట్ అవుతున్నట్లు చాలాసార్లు కలలు కన్నాడు. ఈరోజు అది నిజమవుతుంది. సుహాసిని కూడా ఫోన్ చేసి ఇప్పుడే రాను అని చెప్పింది. వంట చేసి అన్నీ సర్దేసి వెళ్ళు, నేను ఆలస్యంగా వస్తాను ఫ్రెండ్స్తో కలిసి అని రాజీకి కూడా చెప్పి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు, తనని ఆదుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని అర్థమైంది రాజీకి. ఏం చేయాలో అర్థం కాలేదు. అతను కనీసం నోరు తెరవనీయటం లేదు. ఊపిరి సలపకుండా గట్టిగా కౌగిలించుకొని పెదవులు పెనవేసి ముద్దు పెడుతున్నాడు. అతనికి ఆమెపై ఎంత కోరిక ఉందో ఆ ముద్దులోనే తెలుస్తుంది. పెనుగులాడుతున్న ఆమెను ఒక చేత్తో గట్టిగా కౌగిలించుకొని ఆమె అందాలని నలిపేస్తున్నాడు. ఆమె పయ్యదపై, నడుముపై గట్టిగా ఒత్తుతూ ఆమెలో నిద్రాణంగా ఉన్న కోరికల్ని రెచ్చగొట్టసాగాడు. ఆమె కూడా మంచి వయసులో ఉంది. 3 సంవత్సరాల నుంచి భర్త తలంపులతోనే బతుకుతుంది. చాలామంది ప్రయత్నించినా ఎవరికీ లొంగకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఈరోజు ఆమెలో ఆడదాన్ని తన పనులతో రెచ్చగొడుతున్నాడు అతను. అతను పెదవులు వదలగానే, అయ్యగారు వద్దండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. అమ్మగారు దేవత లాంటివారు. మీరు అమ్మగారికి ద్రోహం చేయకండి, నన్ను చేయనీయకండి. ఇది జరిగితే నేను రేపటి నుంచి అమ్మగారి మొహం ఎలా చూడాలి? మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టండి సార్ అని బతిమాలింది. అతని నుంచి తప్పించుకునే మార్గం లేదని ఆమెకు అర్థమై బతిమాలితే అయినా వదిలేస్తాడని అలా చేస్తుంది. ప్లీజ్ రాజీ, ఇంతవరకు వచ్చాక ఇక నా వల్ల కాదు. నిన్ను చూసిన దగ్గర నుంచి నీతో కలుస్తున్నట్టు కలలు కంటున్నాను. ప్రామిస్గా నా భార్యతో ఉన్నప్పుడు కూడా నిన్నే ఊహించుకుంటున్నాను. అంత పిచ్చిగా ఉంది నీ మీద నాకు. ఈ ఒక్కసారికి ఒప్పుకో, ఇంకెప్పుడూ నిన్ను తాకను. ప్లీజ్ రాజీ, ప్లీజ్, ఈ ఒక్కసారికి ఒప్పుకో. నిన్ను బలవంతం చేయాలని లేదు నాకు. నువ్వు ఇష్టంగా నాతో ఇంటిమేట్ కావాలి, అదే నా కోరిక. ప్లీజ్ రాజీ అంటూ ఆమె ఘనమైన ఎత్తుల మీద ముద్దులు కురిపిస్తూ బ్లౌజ్ పై నుంచి చిన్నగా కొరుకుతూ బతిమాలుతున్నాడు. ఇవి చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. వెనక నుంచి నీ నడుము చూస్తూ దాన్ని గట్టిగా పట్టుకొని నలిపేయాలని ఎన్నిసార్లు అనుకున్నానో, కానీ ఇన్నేళ్లుగా కంట్రోల్ చేసుకున్నాను అంటూ ఆమె నెలవంక లాంటి నడుము మీద ముద్దులు పెడుతూ చిన్నగా కొరుకుతూ
ఆమెకు కైపెక్కిస్తున్నాడు. నీ చీర చాటు నుంచి ఈ బొడ్డును చూస్తుంటే నిన్ను అప్పుడే బెడ్రూంలోకి ఎత్తుకెళ్లాలనిపించేది, కానీ తమాయించుకునేవాడిని అంటూ మోకాళ్ల మీద కూర్చొని ఆమె బొడ్డు మీద ముద్దులు పెడుతూ నాలుకతో ఆమె బొడ్డుతో ఆటలాడుతుంటే ఇక ఆమె నిలవలేకపోయింది. ఆమెలో అణిచిపెట్టుకున్న కోరికలు వెల్లువలా పొంగుకు వచ్చాయి. సార్, వద్దు సార్, అలా చేయకండి అంది పీల గొంతుతో నీరసంగా. పురివిప్పిన కోరికలను అణుచుకోవటం ఆమెకు కూడా కష్టమవుతుంది. ఆమె పరిస్థితిని గమనించిన అతను చిన్నగా నవ్వుకొని ఆమె నాభిని మరింతగా శోధిస్తూ ఆమె చీరలోంచి చేతులను పోనిచ్చి ఆమె ఊరువులపై మర్దిస్తూ ఉన్నాడు. తగలరాని చోట అతని చేయి తగులుతూ ఉంటే ఆమె నిగ్రహం కోల్పోయింది. సార్, వద్దు సార్ అంటూనే అతని తలని బలంగా తన పొట్టకేసి అదుముకుంది. అది చూసి నవ్వుకొని ఆమెను మరింతగా కైపెక్కించి తన 2 చేతులతో ఆమెనెత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమెను అలాగే తన పనులతో మైమరిపిస్తూ ఆమెను న్యూడ్గా మార్చి తను కూడా మారిపోయి ఆమె మీద చేరిపోయాడు. ఆమె ఎదపై చేరి పసివాడిలా మారిన అతను చేసే పనులకు ఆమె పూర్తిగా నిగ్రహం కోల్పోయింది. సార్, ప్లీజ్ అంటూ అతని మొహాన్ని బలంగా తన ఎదకేసి అదుముకుంది. అలవాటైన సుఖాన్ని 3 ఏళ్లుగా అణుచుకుంటుంది. అతని స్పర్శతో ఈరోజు అది పురివిప్పి నాట్యమాడుతుంది. ఇక తట్టుకోలేక అతన్ని పూర్తిగా తనలో కలిపేసుకుంది. అతనికి స్వర్గ సుఖాలని చూపించింది. 3 ఏళ్ల నుంచి కోల్పోయిన సుఖాన్ని తను కూడా అందుకుంది. ఎందుకో తెలియదు, ఆమె కళ్ళ నుంచి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు జారిపోతున్నాయి. అలసిపోయిన అతను తృప్తిగా ఆమె పైనుంచి పక్కకు దొర్లి ఆమె కన్నీళ్లు చూసి, అయ్యో, ఎందుకు రాజీ ఏడుస్తున్నావు? నీ ఇష్టంతోనే కదా కలిశాము. నేనేమీ నేను బలవంతం చేయలేదుగా. ప్లీజ్ రాజీ, నువ్వు అలా ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వంటే ఎందుకు ఇంత ఇష్టం ఏర్పడిందో తెలియదు నాకు. నేను చాలామంది అమ్మాయిలను కలిశాను, కానీ ఇంత సుఖం, ఇంత తృప్తి ఎక్కడా పొందలేదు. నాకింత సంతోషాన్నిచ్చి నువ్వేడవటం ఏమీ బాగాలేదు. నీకిష్టమైతే మనిద్దరం ఇలాగే వీలైనప్పుడు కలుస్తుండొచ్చు. ఇక్కడ ఇష్టం లేదంటే మీ ఇంటికి వస్తాను నేను. నీకేమీ లోటు లేకుండా చూసుకుంటాను. కానీ నువ్వు మా ఇంట్లో పని మానేయొద్దు. నిన్ను ప్రతిరోజు చూడకుండా నేను ఉండలేను. సుహాసినికి తెలిసినా కూడా దీనికి అడ్డు చెప్పకుండా నిన్నేమీ అనకుండా నేను చూసుకుంటాను. ఐ లవ్ యూ రాజీ. నువ్వు లేకుండా నేను ఉండలేను. లవ్ యూ రాజీ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను వదిలిపెట్టి వెళ్లకు అని బ్రతిమలాడుతున్న అతన్ని చూస్తే ఆమెకు ఏమనాలో అర్థం కాలేదు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు అలా కన్నీళ్లు పెట్టకు రాజీ. నేనేదో నిన్ను బలవంత పెట్టినట్లుగా అనిపిస్తుంది నాకు అని అంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు అతను. ఆమె ఏదో ఆలోచిస్తూ కళ్ళు తుడుచుకొని, అదేం లేదు సార్, నేనేం బాధపడటం లేదు అంది పెదాల మీద నవ్వు పూయిస్తూ. గుడ్, నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అయినా మెయింటెనెన్స్ లేక ఇలా ఉన్నావు, కానీ నీ ఫిగర్ ముందు హీరోయిన్లు కూడా బలాదూరే అన్నాడు. ఆ పొగడ్తకి అందంగా సిగ్గుపడింది రాజీ. ఆ క్షణంలో సుధాకర్ గుర్తుకొచ్చాడు ఆమెకు. అతను కూడా ఎప్పుడూ అలాగే అనేవాడు. చిరునవ్వుతో విచ్చుకున్న ఆమె అందమైన పెదవులను అందుకొని మరోసారి ఆమెపై చేరిపోయాడు. కాదనలేకపోయింది రాజీ. మనసు వద్దంటుంది, శరీరం కావాలంటుంది. మనసు శరీరాల పోరులో శరీరమే గెలిచింది. ఒకసారి జరిగినా 10 సార్లు జరిగినా ఒకటే కదా. పొరపాటో గ్రహపాటో జరిగిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురాలేం. ఎలాగూ చెడ్డాను. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఈ సుఖాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఆమె శరీరం ఆమె మనసుకు ఎదురు తిరిగింది. రెండోసారి కూడా ఇష్టంగానే అతనికి తనని అర్పించుకుంది. శారీరక సుఖంతో వచ్చిన సంతోషమో, తప్పు చేశానని మనసు పడుతున్న బాధో ఆమెకే తెలియటం లేదు. కళ్ళ వెంట నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి. గిరీష్ మాత్రం తను ఎన్నాళ్ళగానో కలలు కంటున్న కోరిక తీరినందుకు తృప్తిగా ఆమెను కౌగిలించుకొని ఆమె గుండెల్లో తలపెట్టుకొని పడుకున్నాడు. సార్, మేడం వస్తారు, ఇంక నేను వెళ్తాను అంది రాజీ. ఆమెను వదలటం ఇష్టం లేనట్లుగా గట్టిగా బిగించాడు కౌగిలిని.
ప్లీజ్ సార్, మేడం వచ్చి చూస్తే బాగుండదు. వదిలితే నేను వెళ్ళిపోతాను అంది. ఫోన్ తీసుకుని టైం చూసి సరే అంటూ ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకొని ఆమెను వదలలేక వదిలాడు. రాజీ లేచి తన బట్టలు కట్టుకుంటుంటే గిరీష్ లేచి టవల్ చుట్టుకొని వేరే గదిలోకి వెళ్ళాడు. జుట్టు ముడివేసుకుంటూ అన్నీ టేబుల్ మీద సర్దాను. మేడం గారికి చెప్పండి, ఇంక నేను వెళ్తాను సార్ అని వెళ్ళబోతున్న ఆమెను రాజీ అని పిలిచాడు. ఏంటి సార్ అంది ఆగి. ఆమె చేతిలో ఓ కవర్ పెట్టాడు. ఏంటి సార్ ఇది అంది. అది డబ్బు. ఇంట్లో ఇంతే ఉంది. నీకే అవసరం వచ్చినా ఏం కావాలన్నా నన్నడుగు అన్నాడు. సార్ నాకొద్దు అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. నన్ను నేను అమ్ముకోలేదు సార్. మీ మాటలకో మీ ప్రేమకో నా ఒంట్లో ఉన్న కోరికలకో నేను మీకు లొంగిపోయాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కూడా చాలా సంతోషంగానే ఇష్టంగానే గడిపాను మీతో అంది తలవంచుకొని కొంచెం బాధ నిండిన స్వరంతో. అయ్యో రాజీ, ఇది నువ్వు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలం అని మాత్రం అనుకోవద్దు. నా లైఫ్లో ఇంతగా నేనెప్పుడూ హ్యాపీ ఫీల్ అవ్వలేదు. నా హ్యాపీనెస్కి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. నువ్విచ్చిన సంతోషంతో పోలిస్తే ఇది నథింగ్. కేవలం నా సంతోషం కోసం ఇస్తున్నాను, నీకు ఖరీదు కట్టి కాదు. ప్లీజ్ రాజీ, కాదనకు. తీసుకోకపోయావంటే నా మీద ఒట్టే అంటూ బలవంతంగా ఆమె చేతిలో పెట్టాడు. ఆ మాటకి తప్పలేదు ఆమెకి ఆ డబ్బు తీసుకోవటం. ఆమె ఒక బాక్స్ తీసుకొని మొహమాటంగా అందులో 2 పీసులు జున్ను పెట్టుకుంది. సార్, ఇది పాపకి చాలా ఇష్టం. వచ్చేటప్పుడు తెస్తాను అని చెప్పాను. మేడం గారితో కూడా ముందే చెప్పాను అంది. అతను నవ్వి బాక్స్లో ఇంకా 2 ముక్కలు వేసి ఇవి నీకు అన్నాడు. తినటానికి కూడా ఏమైనా తీసుకెళ్ళు రాజీ, చాలా టైం అయింది. ఇంటికి వెళ్ళి ఇంకెప్పుడు వంట చేస్తావు? పాప నిద్రపోతుందేమో అన్నాడు. నిజానికి ఆమె కూడా అనుకుంది ఆ మాట. కానీ ఇలాంటి టైంలో అతి చొరవ తీసుకున్నట్లుగా ఉంటుందని ఊరుకుంది. మేడం ఎవరో వస్తున్నారని చెప్పారు. మీరెవరూ తినకుండా నేనెలా తీసుకెళ్లను అని నసికింది. ఏంటి రాజీ, కొత్తగా మాట్లాడుతున్నావు? సుహాసిని ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు అలా తీసుకెళ్లలేదు? తను అలాంటివి అసలు పట్టించుకోదని నీకు తెలీదా? అవి పెట్టడం నాకు రాదు. నోరు మూసుకొని నీకు కావలసినవి పెట్టుకొని తీసుకెళ్ళు. సుహాసిని కూడా ముందే పెట్టిస్తుంది కదా ఎప్పుడు అన్నాడు. సుహాసినిని తలుచుకుంటే బాధగా మూలిగింది రాజీ మనసు. దేవతలాంటి అమ్మగారికి ద్రోహం చేశాను అని బాధగా అనిపించింది. తనకి కూడా ఇంకా వంట చేసే ఓపిక లేదు. 2 చపాతీలు, కొంచెం బిర్యానీ, కొద్దిగా కర్రీ పెట్టుకుంది. అంత కొంచెం ఎలా సరిపోతుంది? ఇంకొంచెం పెట్టుకో అని తనే ఇంకా 2 చపాతీలు వేశాడు ఆమె వద్దంటున్నా. వాళ్ళంతా ఫుల్గా తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. ఆ మత్తులో ఫుడ్ అంతా గెలికి వేస్ట్ చేయటం తప్పించి ఏం ఉండదు. కనీసం మీరైనా కడుపు నిండా తినండి అన్నాడు ఏదో గుర్తుకు వచ్చి బాధగా. మీకు వడ్డించి వెళ్ళమంటారా సార్ అంది రాజీ అతని కళ్ళలో కదలాడుతున్న బాధ చూసి. నేనింకా స్నానం చేయాలి. పాప ఆకలితోనే నిద్రపోతుందేమో పాపం. నువ్వెళ్ళు, నేను తింటానులే అన్నాడు. నిర్లిప్తంగా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. వంటకాలన్నీ చిన్న చిన్న బౌల్స్లో వడ్డించి ఒక ప్లేట్లో పెట్టి పైన ఇంకో ప్లేట్ బోర్లించింది. ప్లేట్లో 2 చపాతీలు, కొంచెం బిర్యానీ పెట్టి పైన ప్లేట్ బోర్లించి సలాడ్ ఒక బౌల్లో వేసి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి విసుగ్గా తినటానికి కూర్చున్నాడు గిరీష్. ప్లేట్లో అన్నీ వడ్డించి ఉండటం చూసి అతని పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. మన స్మితా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.